శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో సంకల్పాలు చేసి ఆ సంకల్పాల యొక్క కర్తవ్యము మన ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడే సంస్కారాలు రికార్డ్ అవుతాయి. సంస్కారాలు రికార్డ్ అయితేనే వాటికి అనుగుణంగా మన యొక్క ప్రాప్తులు, మన ప్రవర్తన, మన ఆలోచనలు అన్నీ జరుగుతాయి. ఊరికే సంకల్పాలు చేసి వదిలేస్తే మాత్రము ఉపయోగం అంటూ ఏముండదు. విని అంగీకరించే వాళ్ళ లిస్టులోకి వచ్చేస్తాం. సో ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఇంపార్టెంట్. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్న టాపిక్ పరివారము. సో పరివారం అంటే పూర్తిగా బేహద్దులోకి వెళ్ళాలి. ఎవరు ఎలాంటి వారైనా కానీ వాళ్ళ పట్ల ప్రీతి ఉండాలి. సో మరి అందరూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, అందరూ మనకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, బాబా అన్నట్టు ముళ్ళు, రాళ్ళు, బురద ఇవన్నీ చల్లినా కానీ మరి ఎక్కడి నుంచి మరి ఆ అనుకూలమైన ఆలోచనలు వస్తాయి అని అంటే మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు, తండ్రితోటి సంబంధాన్ని జోడించినప్పుడు, ఆ బాబాని పక్కన జరిపినప్పుడే వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. సో సంగమ యుగం అన్న విషయం మనకు తెలుసు. ఈ సంగమ యుగంలో మనం ఏం చేసినా అది వ్యతిరేకంగానే పోతుంది. ఎందుకంటే అవతల పక్క అంత పూర్తిగా కౌరవ సామ్రాజ్యం నడిచేటప్పుడు మనం వెళ్ళి ఒక పని చేయగానే వెంటనే అర్థం చేసేసుకుని బాబా ఎంత మంచి పాయింట్లు చెప్పారని చెప్పి ఎవరన్నారు. అక్కడ శివబాబా అసలు జ్ఞానం చెప్తూ ఉంటేనే దానికి వ్యతిరేకంగా దేహ జ్ఞానం వచ్చినప్పుడు ఆయన కన్నా గొప్పవాళ్ళం ఏం కాదు కదా. మనం వెళ్ళేదో చెప్పగానే అక్కడ అందరూ రిసీవ్ చేసేసుకుని మనకు గౌరవం ఇచ్చేయడానికి. సో ఈ యుగమే అటువంటిది. మనకు సృష్టి చక్ర జ్ఞానం మనకుంది. దాని ప్రాక్టికల్ లైఫ్ ఏంటో కూడా మనకు తెలుసు. సో తెలిసినప్పుడు ఈ యుగంలో మనం ఏవైతే చేస్తామో దీని యొక్క ప్రారంధం అక్కడ ఫిక్స్ అయిపోయింది. సో కాబట్టి సత్యుగంలో మనం ఏం చేసినా కానీ అవి అకర్మల కిందకే వస్తుంది. అంటే అటు పుణ్యము రాదు, పాపము రాదు. ఎందుకు? పుణ్యం అన్నది ఇక్కడే జమ అయిపోతుంది మనకి. సో ఇక్కడ జమ అయిన పుణ్యమే అక్కడ మనము ఇక్కడ వచ్చే ప్రత్యక్ష ఫలాన్ని మనము సర్వస్వ త్యాగులమై త్యాగం చేస్తాము. సో ఆ ఫలాన్ని అక్కడ సత్యత్రేతాయుగాల్లో వస్తుంది. ద్వాపర యుగంలో ఇక్కడి సంస్కారాలు అక్కడ ఎమర్జ్ అవుతాయి. ఆ ఎమర్జ్ అయినప్పుడు ఇంకా అక్కడి నుంచి కర్మలు ఆచరిస్తూ పోతుంటే పాప పుణ్యాలు వస్తూ పోతాయి. ఇప్పుడు సంగమ యుగం, ఈ కలియుగం ఎటువంటిదంటే మనం ఏది చేసినా మంచి చేయనిపోయినా కానీ అది వ్యతిరేక దిశలో వికర్మ అంటే అవతల వాళ్ళు ప్రాపర్ గా రిసీవ్ చేసుకోరు. ఈ యుగమే అటువంటిది. ఈ యుగంలో ఇప్పుడు కౌరవ సామ్రాజ్యం నడుస్తుంది. మనం సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అన్న మురళిలో బాబా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు రావణాసురుడు ప్రెసిడెంట్ అని చెప్పి అసత్య రాజ్యం నడుస్తుంది అని చెప్పారు. సో అటువంటి రాజ్యంలో మనం ఏం చేస్తున్నామంటే అందరూ నాకు గౌరవం ఇవ్వాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి, అంత నా అనుకూలంగానే నడవాలి అంటే నేను సత్యుగమా ఇది? సో మనకు సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చేసాడు, మరి దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి కదా. సో ఈ యుగంలో అసత్య రాజ్యంలో రావణాసురుడు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సత్యానికి గౌరవం ఉండదు, సత్యానికి విలువ ఉండదు, సత్యమైన భక్తులను పీడించుకు తింటారు కాబట్టి ఆయన అవతరించాడు. వచ్చి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి గౌరవాన్ని ఆశించకండి, నేను ఇస్తున్నాను అని చెప్పేసి ఈ రోజు బాబా మనకి గౌరవాన్ని ఇచ్చేటప్పుడు ఒకరి నుంచి అడగాల్సిన అవసరం మనకి లేదు. సో కాబట్టి ఏ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనము అన్న అవగాహన మనకు చాలా అవసరం. ఏ యుగంలో ఉన్నామో ఆ యుగంలో సత్యత నడుస్తుందా, అసత్యం నడుస్తుందా? సో ఏ యుగంలో ఏ ధర్మాన్ని పాటిస్తామో, సో యుగ ధర్మం ఏంటని చెప్పేస్తున్నాడు. ఈ యుగంలో ఏం చేయమంటున్నాడు ఆయన? విద్యార్థులుగా చదువుకోండి అంతే, సేవాదారులు అవ్వండి. ఈ యుగంలో ఒకరిపైన అధికారం చూపించడానికి లేదు.
ఈ యుగంలో మీరు కర్మేంద్రియాల పైన రాజ్యం చెయ్యాలి. సో ఏ యుగంలో ఏ ధర్మాన్ని పాటించాలన్నది ఆయన యుగ ధర్మం గురించి మనకి మురళీల ద్వారా బోధిస్తున్నాడు. ఆ ధర్మాన్ని కాదని చెప్పేసి మనం వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే ఇంకా బాబా చెప్పినట్టు పరివారం పట్ల ప్రీతి ఎట్లా వస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రీతి రాదు. ఎందుకు రాదు? మనకి యుగ ధర్మం తెలియదు కాబట్టి. సో సత్యుగంలో అందరూ ఆ ధర్మం ప్రకారం నడుచుకుంటారు. ద్వాపర యుగంలో ఇటు రాజ్యము ధర్మము రెండు విడిపోతాయి. సో ఆ రజో స్థితిలో ఉంటది ఆత్మ ప్రకృతి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కలియుగము సంగమం అని మొత్తము యుగాల గురించి యుగ ధర్మం గురించి ఏ యుగంలో ఈ రాజ్యం ఎలా ఉంటది, ఏ యుగంలో ధర్మం ఎలా ఉంటది, సో అటువంటి సమయంలో ఎలా బతకాలి మనము, ఎలా వ్యవహరించాలి అని మొత్తం చెప్పేశాడు ఆయన. మనం తెలుసుకోలేదు కాబట్టి మనం వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అన్నప్పుడు ఇంకెవ్వరి పట్ల ఇంకా ప్రేమ రాదు, గౌరవం అంతకన్నా రాదు. ఎందుకు? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి. సో అందుకే అందరూ మళ్ళోసారి బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సృష్టి చక్ర జ్ఞానంలో ఏ యుగం ఎలా ఉంటుంది, ఏ యుగంలో ధర్మం ఎంత ఉంటుంది, ఏ యుగంలో ధర్మము రాజ్యం ఉంటుంది, ఈ మురళిలోనే చెప్పాడు కదా. ధర్మము రాజ్యము రెండు ఉంటాయి అక్కడ అని చెప్పి సత్యుగంలో. ద్వాపర యుగం నుంచి ధర్మము రాజ్యం రెండు విడిపోతాయి. ఎండింగ్ వచ్చేసరికి ఇటు ధర్మము ఉండదు రాజ్యము ఉండదు. రాజ్ సత్తా ధరం సత్తా దోనో కమ్జోర్ ఓ చుకే అంటాడు. రెండు బలహీనం అయిపోయాయి అంటాడు. సో మనకు యుగం గురించి తెలుసు కదా. సో తెలిసినప్పుడు యుగ ధర్మం ఏం చెప్తోంది? ఈ యుగంలో మీరు విద్యార్థులుగా చదువుకోండి, సేవాదారులై సేవ చేయండి, స్వచింతనలో ఉండండి, పరచింతనలో ఉండొద్దు, సమర్థ సంకల్పాలు చేయండి, వ్యర్థ సంకల్పాలు చేయొద్దు. మీరు సత్యయుగం నుంచి బాబా ఏవేవైతే ఇస్తూ పోయావో అవన్నీ పోగొట్టుకుంటూ వచ్చాం, దేన్ని పెంచుకుంటూ పోలేదు. సో ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ ఇస్తాను, పెంచుకోండి అంటున్నాడు. సో ఆ ఇచ్చిన దాంట్లో బాబా ఇచ్చింది ఏంటి? ఇక్కడ శ్రేష్ఠ సంబంధాలు పెంచుకుంటూ పోవాలి. సో ఈ రోజు మనకి ఎవరెవరైతే హెల్ప్ చేయడానికి వస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల లోకువ చులకన భావము. సో పుణ్యం ఖర్చు అయిపోతుంది, పుణ్యాన్ని వినాశనం చేసేసుకుంటున్నాం, ఎంజాయ్ చేయట్లేదు. ఎందుకు? వర్తమానంలో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు పుణ్యం మన ఎదురుగా వచ్చినా కానీ మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అంటే కర్మేంద్రియాలకు వశం అయిపోయాం. దేహాభిమానము అని ఒక స్టాండర్డ్ మాట మాట్లాడడం వల్ల ఏమైపోయింది అని అంటే, ఆ అర్థం ఉంది లేదని నేను అనట్లేదు, కానీ ఆ దేహాభిమానం వల్ల కర్మేంద్రియాలకు వశం అయిపోయాం. ఆ కర్మేంద్రియాలకు వశం అయిపోవడం వల్ల ఏమైందంటే ఈ రోజు మనకి ఎవరైనా సేవ చేయడానికి వచ్చినా కానీ ఆ సేవ సేవలాగే అనిపించట్లేదు. ఎవరి కోసం చేస్తున్నారు? సో ఆ కర్మేంద్రియాలు కాకుండా ఆత్మ రూలింగ్ లోకి వచ్చి అవతల వాళ్ళని ఆత్మిక స్థితిలో చూసినప్పుడు ఎవరైనా మనకు సేవ చేయడానికి వచ్చారు. నిన్న కూడా చెప్పుకున్నాం అత్త కోడళ్ళ గురించి. సో కోడలు తెచ్చి ప్లేట్ చేతిలో పెట్టేస్తోంది తిండి, ఎంత పుణ్యం చేసుకుంటూ రావాలి అది. ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిన్నీకి లేదు, ఒకవేళ ఉన్నా గానీ రోగాలు లేదా ఇంట్లో గొడవలు. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి. సో ఇట్లా ఉన్నా కానీ చాలా కుటుంబాల్లో మంచిగా జరుగుతుంటది. పనిగట్టుకుని వీళ్ళ అత్తగారులు ఏం చేస్తారంటే వాళ్ళ పుణ్యాన్ని అంతా సమాప్తి చేసేసుకుంటారు. ఆ కోడలికి పేర్లు పెట్టి అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి ఆ రకంగా వర్తమానంలో వ్యర్థ సంకల్పాలు చేస్తే ఏమవుతుంది? మనశ్శాంతి పోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, బీపీలు షుగర్లు. ఈ రోజు ఎందుకు ప్రెషర్ పెరిగిపోతుంది, బ్లడ్ దానంటే ఇట్లాగే అనమాట. లేనిపోనివన్నీ ఊహించేసుకోవడం ఊరికి తినడానికి. చేతికొచ్చి మన చేతిలోకి వచ్చి అన్ని చేతికి అందిస్తుంటారు. వయసు దాటిపోయాక అత్తగారి పోస్ట్కి వచ్చారంటే ఇంకా చాలా మటుకు అన్ని చేతికి అందివ్వాలని చేతికే ఇస్తూ ఉంటారు. సో అది లోకువైపోతుంది. ఏమంటే నా కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్, షుగర్ స్టార్ట్ అయిపోతుంది. సో మన పుణ్యాన్ని మనమే సమాప్తి చేసుకుంటున్నాం కదా. ఇంకా స్నేహము సంయోగం ఎక్కడుంది? కోడలి పట్ల కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ పొద్దంతా మన వయసు చూసుకోవడానికే సరిపోయింది. నేను వయసులో పెద్దదానికి గౌరవం లేదా, నాకు ఇలా పెట్టారా అలా పెట్టారా, అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు, పొద్దంతా వయసు చూసుకోనికే సరిపోతుంది. ఆత్మిక స్థితి ఎక్కడుంది? సో ఈ రోజు కరెక్ట్ రికార్డింగ్ జరిగి ఏ వయసులో ఉన్న ఆరోగ్యంగా ఉండి సంబంధాల పరంగా సుఖాన్ని అనుభవించాలి అని అంటే ఆత్మిక స్థితి. ప్రతి సంబంధాన్ని బాబా వైపు నుంచి తీసుకురావాలి. సో ప్రతి సంబంధం ఏదైతే ఉందో ఈ రోజు మనం మరజీవ జన్మ తీసేసుకున్న తర్వాత
అంటే శరీరాన్ని వదిలేసాం. మరజీవ జన్మ అంటే నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనన్న సంకల్పంతో జన్మ తీసుకున్నా. సో అన్ని మారిపోయినాయి. సో అన్ని మారిపోయినప్పుడు సంబంధాలు ఎటువైపు నుంచి వచ్చాయి? బాబా వైపు నుంచి వచ్చాయి. సంబంధాలు బాబా వైపు నుంచి వచ్చాయి అని అనుకున్నప్పుడు మనకు అన్ని సంబంధాల పట్ల గౌరవం అన్నది వస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ ఆయనను పక్కన జరిపేస్తాం. ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ, ఏదైనా పరిస్థితి వచ్చినా, పరిస్థితులు రాకపోతే మనం పనిగట్టుకుని క్రియేట్ చేసుకుని, సో ఈ అన్ని సందర్భాల్లో ఏమైతుందంటే బాబాని పక్కన జరిపేస్తున్నాం. ఆ జరిపేసినప్పుడే ఈ సంబంధాల యొక్క ఘర్షణ వచ్చేస్తుంది. సో ఆ ఘర్షణ వచ్చేసినప్పుడు ఏమైపోతుంది? రికార్డింగ్ రాంగ్ గా జరుగుతుంది. సో ఆ డ్రామా జ్ఞానం తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే ఆత్మలో రికార్డింగ్ రాంగ్ గా జరుగుతుంది. స్నేహము సంయోగం అనేది రికార్డ్ అవ్వకపోయేసరికి ఏమైపోయిందంటే ఇంచుమించు అటువంటి ఆత్మలే కుటుంబ సభ్యులుగా వచ్చేసారు, బంధువులుగా వచ్చారు, స్నేహితులుగా వచ్చారు, లేదా సెంట్రక్కయ్యలుగా వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకెవరు చెప్తే అది విని నమ్మేయడము, మోసపోవడము, అలజడిలోకి వెళ్ళిపోవడము, సమస్యలు తెచ్చుకోవడము, ఇంకా రకరకాలన్నమాట. సో దానికి సంబంధించింది ఆ బ్రహ్మచర్య వ్రతం గురించి కూడా నిన్న డీటెయిల్ గా చెప్పాను. సో మళ్ళీ అది ఎట్లా పాటించాలి ఏంటా అన్నది ఆల్రెడీ చెప్పాను. అయినా ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ ఎవరికి వాళ్ళు స్వచింతన చేసుకుని నిర్ణయం తీసుకోండి. ఇంతకు రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులం అవ్వాలా వద్దా? యజ్ఞంలో సహయోగులు అవ్వడం అంటే మనలోని బలహీనతలన్నీ యజ్ఞంలో వేసేయాలి. స్వభావ సంస్కారాలు, మన సొంత అర్థాలు చాలా తీసుకుంటాం కదా దేహానికి సంబంధించి. బాబా ఒక అర్థం చెప్తాడు ఆత్మకి, మనం దేహానికి తీసుకుంటాం. సో అలా కాకుండా మొత్తం మన స్వభావ సంస్కారాలు ఏవైతున్నాయో వీటన్నిటిని సంకల్పం ద్వారా బాబాని తలుచుకుని మేము యజ్ఞంలో సమర్పణ చేసేస్తున్నామని చెప్పి చేశారు. ఆ చేసేసిన తర్వాత ఆత్మలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా విశ్వం యొక్క పరివర్తన చేయాలి. ఒకవేళ మన సంకల్పాలకు శక్తి రావాలి, పూర్తిగా వ్యర్థం పోవాలి. రుద్రజ్ఞాన యజ్ఞంలో బాబా సమానంగా, ఇది జ్ఞాన మార్గము, ఇది భక్తి మార్గం కాదు. భక్తి మార్గంలో భగవంతుడికి ఒక స్టేజ్ ఇచ్చారు, మేము సేవకులము అన్నారు. సో జ్ఞాన మార్గంలో ఆయన ఒక స్టేజ్, మనం సేవకులము అని చెప్పి ఆ స్టేజ్ ఇక్కడ ఉండదు. ఇది సమాన స్థితి, ఇది జ్ఞాన మార్గం. ఇది జ్ఞాన మార్గంలో ఆయనతో పాటు సమానత్వాన్ని ఇచ్చాడు మనకి. ఆయన సమానంగా విశ్వ పరివర్తన చెయ్యాలి అనుకుంటే మన సంకల్పాలకు శక్తి ఉండాలి. ఎంత ఉండాలి అని అంటే ప్రతి సంకల్పం చేశామనంటే ఆ సంకల్పం ఒక జ్వాల లాగా తమో ప్రధానతని వినాశనం చేసేయాలి. ఆ మధ్య గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను, జ్వాలారూప స్థితి. అది జ్వాలారూప యోగం కాదు, జ్వాలారూప స్థితి. ఆ యోగం అనేసరికి అందరు ఏమనుకున్నారంటే అదొక సపరేట్ యోగాలేమో, యోగంలో మళ్ళీ లేదా జ్వాలారూప యోగం అంటున్నారు, తర్వాత మరజీవ యోగం అంటున్నారు, బట్టి అంటున్నారు, ఏంటంటో కన్ఫ్యూజన్లు పెట్టేస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి ఒరిజినల్ తీసి చూడండి. అందుకే సో ఆ రోజు ఆ మురళిలో బాబా చెప్పిన 2 సంకల్పాలు, నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ 2 సంకల్పాలు ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది? మన ప్రతి సంకల్పానికి శక్తి వచ్చినప్పుడు విశ్వంలోని ఆత్మలు, ప్రకృతి తమోగా ఉన్న వాళ్ళందరినీ మన సంకల్పాలతో మార్చాల్సి వస్తుంది. అంత శక్తి రావాలి మన సంకల్పాలకి. ఆ శక్తి రావాలి అని అంటే మనం కర్మేంద్రియాలని జయించాలి, కర్మేంద్రియాల పైన రాజ్యం చెయ్యాలి. సో బ్రహ్మచర్య వ్రతం అని చెప్పి ఒక స్పర్శ ద్వారానే సుఖం కాదు. ఏదైతే జిహ్వ ద్వారా సుఖాన్ని పొందుతున్నామో, చెవి ద్వారా సుఖాన్ని, నాసికం ద్వారా సుఖాన్ని, కళ్ళ ద్వారా సుఖాన్ని, ఏదైతే ఇంద్రియ సుఖాన్ని పొందుతున్నామో, ఇంద్రియ సుఖం అన్నది అధీన సంస్కారం. అంటే ఏదో ఒక దాని మీద అధీనం అవ్వాల్సి వస్తుంది ఇంద్రియ సుఖం కావాలి అంటే. కాబట్టి ఆ ఇంద్రియ సుఖాన్ని త్యాగం చేయమంటున్నాడు. అతీంద్రియ సుఖం శాశ్వతమైన సుఖాన్ని ఇస్తా అంటున్నాడు. సో దానికోసమని కొన్ని పెట్టారు, అంతే తప్పితే అది ఊరికే మాది ఎట్లుందంటే ఏదో ఎంబీబీఎస్ చదువుతాం కానీ మేము ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వము, రోగులకు రోగాలు నయం చేయము, ఊరికే ఎంబీబీఎస్ పుస్తకాలు ఎదురుగేసుకొని కూర్చుంటాము, ఏదో ఆ డాక్టర్ల మాదిరి వైట్ కోట్ వేసుకుంటాం అనేసి ఈ బాహ్యమైన ఇది కాదు ఇక్కడ. యుగం పరివర్తన చెందుతోంది. ఆ పరివర్తన చెందేటప్పుడు నేను కూడా బాబాతోటి సమానంగా పరివర్తనలో భాగస్వామ్యం తీసుకోవాలంటే ఆత్మకి శక్తి అవసరం. సో బ్రహ్మచర్యం అని చెప్పేసి దాన్ని హద్దులోకి అటువైపు వెళ్లకుండా ప్రతి కర్మేంద్రియానికి వశం అవ్వద్దు.
ఎందుకంటే చాలా మంది స్థూలమైన బ్రహ్మచర్యం పాటించేసేసి అయిపోయింది అనుకుంటారే గాని జిహ్వ యొక్క చంచలత్వం పోదు. ఆ తర్వాత చెవి ద్వారా నిందాస్తుతి సమభావన ఉండదు. ఆ తర్వాత ఎవరో మా నాన్ వెజ్ తిన్నారు చేసేటప్పుడు మాకు వామిటింగ్ అనేస్తుంటారు. కంట్రోల్ లేదు. ఇంకా ఆ తర్వాత కళ్ళ ద్వారా ఎవరిని చూసినా నామరూపాల్లో చిక్కుకుపోవడము. వాళ్ళకి గనక కోపం వస్తే వీళ్ళకి ఎప్పుడు కోపం ఎక్కువ అని చెప్పి వీళ్ళు సంకల్పం ద్వారా కోపాన్ని తీసేసుకోవడం, లేదా దేహాన్ని చూసి నువ్వు ఆ చాలా రోజులైన చూసి నువ్వు లావయ్యావు, సన్నబడ్డావు, ఈ సోది మళ్ళీ స్టార్ట్. ఎందుకు చూడగానే దేహం కనిపిస్తోంది. సో ఈ ఈ రకంగా చేసేటప్పుడు అయితే మాత్రము సంకల్పాలకు శక్తి ఉండదు మరి. సో శక్తి రావాలి అంటే కర్మేంద్రియాల్ని జయించాలి. సో ఫస్ట్ ఆ నిర్ణయం తీసుకోండి. ఇంతకు అసలు చెయ్యాలా? ఇంతకు బాబా చెప్పినట్టు మరి ఆ జ్వాలారూప స్థితికి ఒక్కొక్క సంకల్పానికి తమో ప్రధానతని కాల్చిపారేసేంత శక్తి రావాలి అని అనుకుంటే అప్పుడు ఆ నిర్ణయం తీసుకుని పద్ధతి ఏం చెప్పాడు బాబా? ఆయనతోటి వివాహం చేసుకోవడము స్థూలంగా జరిగేది కాదు. అది ప్రేమ వివాహము. అది ఆయనని ఇష్టపడి చేసుకోవడం. అంటే ఆ యజ్ఞంలో సంయోగం ఇచ్చి ఆయన కర్తవ్యాన్ని మన కర్తవ్యం అనుకుని చెయ్యాలి. ఆయన పిల్లలు మన పిల్లలు అనుకుని చెయ్యాలి. మరి ఆ స్థితికి మీరు రాగలరా లేరా చూసుకోండి. లేకపోతే మేము సపరేటు, వాళ్ళు సపరేటు, వాళ్ళు ఎటుపోతే నాకెందుకు, ఈ ఎటుపోతే నాకెందుకు అన్నది యాక్చువల్గా శివబాబా సమాన స్థితి కాదు. ఆయన ఎవరెటుపోతే నాకెందుకు అని అనుకోలేదు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి భక్త సులభుడు అన్నారు. భక్త ప్రహ్లాద్ సినిమా కూడా చూసాం కదా. ఎక్కడ ఎవరికి అవసరం వచ్చినా వెళ్ళిపోతున్నాడు ఆయన బాధ్యత అనుకుని. సో ఆ సమాన స్థితికి రావాలి. అంతేగాని మనకెందుకులే, ఎవరెటు పోతే మనకెందుకు, ప్లస్ సమస్యలు వస్తాయేమో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారులే అని ఈ సోది అంతా మాట్లాడడానికి ఇన్ని నియమాలు, ఇంత కఠినం ఇవన్నీ అవసరం లేదు అసలు. విశ్వం యొక్క ఆత్మల బాధ్యతని తీసుకుంటాము అనుకుంటే అప్పుడు అది శివబాబా బ్రహ్మబాబా సమాన స్థితి. సో ఆ స్థితికి రావాలి అని అనుకుంటే ఈ చిన్న చిన్న విషయం ఇవన్నీ మానడం వల్ల వచ్చిన నష్టం కూడా ఏం లేదు. అతీంద్రియ సుఖం వస్తుంది, శాశ్వతమైన సుఖం వస్తుంది. సో దానికి చేసే పద్ధతి ఆయనని వివాహం చేసుకుని ఆ తర్వాత వరదానాన్ని పొంది విశ్వంలోని ఆత్మలందరూ ఆ సొంత పిల్లలుగా ట్రీట్ చేసి పాలన. సో పాలన ఏ రకంగా చేస్తాము? ఆత్మకి శక్తిని ఇస్తాము, దేహానికి స్థూలమైన ఆహారాన్ని ఇస్తాము, ఆత్మకి సంకల్పాలు. సో మన పరిధిలో మన కుటుంబం వరకే మనం స్థూలంగా పాలన చేయగలం, కానీ విశ్వంలోని ఆత్మలందరినీ సంకల్పాల ఖజానాతోటి, శక్తుల ఖజానాతోటి పాలన చేస్తాం. ఇవి చెయ్యాలి అని అనుకుంటే ఇంకా పూర్తిగా రాజయోగాన్ని అభ్యాసం చేసి కర్మేంద్రియాలు పూర్తిగా, మళ్ళీ చెప్తున్నాను, ఒక స్పర్శ ద్వారానే సుఖం అని కాదు, ఏ కర్మేంద్రియం ద్వారా కూడా సుఖాన్ని పొందాలి అని అనుకుంటున్నాము అని అంటే అధీన సంస్కారం. అది అధీనం అయిపోయాం కర్మేంద్రియాలకు అధీనం అయిపోతే అధికారి అంటే ఆత్మ కర్మేంద్రియాల మీద అధికారం చేయలేదు. సంకల్పాలకు పూర్తి శక్తి, సంపూర్ణ శక్తి రాదు. సో ఇది యాక్చువల్ గా చేసే పద్ధతి. తో సంకల్పాలు ఎట్లా పనిచేస్తాయి, ఆత్మ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చెప్తూనే ఉన్నాం. సో ఆ తర్వాత ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని జ్ఞాన యోగాల ద్వారా సర్దిద్దుకుంటూ పోవాలి. బాబా చూసుకుంటాడులే అని అంటే ఇంకా అది మరి దాన్ని అట్లాంటివి దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. ఆయన యజ్ఞాన్ని రచించి భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పి అవకాశం ఇస్తుంటే బాబా చూసుకుంటాడులే అంటే అది రాజకుటుంబీకుల లక్షణాలు కాదు, సాధారణ పురుషార్థం. ఒక రకంగా చెప్పాలంటే భక్తులు ఏదైనా కానీ భగవంతుడు చూసుకుంటాడులే అంటారు. సో భక్తిలో భగవంతుడు అన్నారు, దేవుడు అన్నారు, జ్ఞాన మార్గంలోకి వచ్చి పదాన్ని, భాషను మార్చారు, బాబా చూసుకుంటాడులే అంటారు. బాబా చూసుకుంటారని అంటే యజ్ఞ సహయోగులం అవ్వలేదని అర్థం. సో ఎప్పుడైతే బాబా సమానంగా మొత్తం విశ్వం అంతా మనదే బాధ్యత అనుకుని చేస్తే అది బాబా సమాన స్థితి. సో ఆ రకంగా ఇంద్రియాలు, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక స్పర్శ ద్వారా సుఖమే కాదు, కర్మేంద్రియాలు వేటి ద్వారా కూడా వశం అయిపోయి సుఖాన్ని పొందాలి అని అనుకుంటే ఆత్మలో శక్తి తగ్గుతుంది, ఎందుకంటే అధీనం అయిపోతాం కాబట్టి. సో ఆ రకంగా సంకల్పాలకు శక్తి తెచ్చుకున్నప్పుడు ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడే విశ్వ పరివర్తన చేయొచ్చు, ఆ పూర్తి ప్రాప్తులు మనకు వస్తాయి. ప్లస్ సేవలకు వెళ్ళినప్పుడు ఏదైతే సహయోగుల ద్వారా మనకి సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ కూడా మన ఉన్నతికి మెట్లు కింద తీసుకోవచ్చు.
ఎందుకంటే సహయోగులు సమస్యలు వాళ్ళు బాబా చెప్పిన రీతిలో సహయోగం ఇచ్చారా, ఓకే ఫైన్, సమస్య లేదు, వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా సమస్యలు, స్వభావ సంస్కారాల ఘర్షణ వస్తే మాత్రం ఎక్కడ కూడా వెనకడుగు వెయ్యొద్దు. బాబాని మధ్యలో పెట్టాలి, ఆత్మిక స్థితిలోనే ఉండాలి, ఉండి మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇది యాక్చువల్గా చేయాల్సింది. సో సంబంధాల పరంగా ఇంకేమేం సమస్యలు వస్తాయా అన్నది కూడా మనము ఈరోజు కొంచెం మురళి చదువుకుని కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ కూడా తీసుకుందాము. ఆ తర్వాత సంఘటనలో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నాయని యాక్సెప్ట్ చేయాలా అంటున్నారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అక్రమ సంబంధాలు ఇవన్నీ. సో అలా ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలా అని తెలుసుకున్నాం. ఇంకా అంతకన్నా ఎక్స్ట్రీమ్ కేసులు ఎట్లా వస్తున్నాయి అని అంటే సెంట్రల్లో జరిగే శుద్ర పూజలు కూడా. సో దీనికి సంబంధించి చెన్నై నుంచి ఒక అక్కయ్య వాళ్ళ సెంటర్లో శుద్ర పూజలు ఎలా జరుగుతాయని చెప్పేసి చెప్పారు. కానీ ఏంటంటే రాత్రిపూట అంటే వాళ్ళ ఇంట్లో ఈ సమయంలో కనెక్టివిటీ ప్రాబ్లం వల్ల జూమ్ లో వచ్చి చెప్పలేను అని అంటే సరే అని చెప్పేసి ఈరోజు సాయంత్రము రికార్డింగ్ చేశాను. ఆ రికార్డింగ్ నేను ఏం చేస్తానంటే క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసేది ఒక ½ ఉంది. అంటే తన జ్ఞానంలోకి ఎలా వచ్చారు, ఏ రకంగా బ్రహ్మకుమారిలు ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఆ తర్వాత శుద్ర పూజలు ఎలా చేస్తారు. సో ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ½ రన్ అవుతుంది. సో ఇంకా చెప్పాల్సింది టైం సరిపోదు. సో గ్రూప్ లో లింక్ పెడతాను. సో రేపంతా మీకు సమయం ఉంటుంది. ఆ సమయంలో ఒక ½ టైం తీసుకోండి, కాస్త ఓపిక్గా వినండి. విన్న తర్వాత ఎందుకు తెలుసుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ జూమ్ క్లాసెస్ అన్నవి రాజకుటుంబాల్లోకి రావడానికి, ఎవరెటుపోతే నాకెందుకులే అని అనేవాళ్ల కోసం కాదు. ఈరోజు విశ్వమంతా ఒక ఈరోజు సమాజంలో మూఢనమ్మకాలు వచ్చేసాయి. ఆ మూఢనమ్మకాలతోటి కూడా ఎంతో మంది మానసిక, మరి మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు కానీ మరి నా నోటీస్కి అయితే చాలా వచ్చాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయని నాకు కూడా తెలుసు, కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి రుజువులు అంటారు. ఏమన్నా అంటే ఇలా జరుగుతుందా, అయ్యో మాకు తెలియదు అక్కయ్యా, మేము అనేసి ఈ నాటకాలు ఎక్కువైపోయాయి. కానీ నిజంగా చెప్పాలంటే అందరికీ తెలుసు. కానీ ఎట్లా జరుగుతాయి అన్నది తెలిస్తే దాన్ని మనం ఎట్లా జ్ఞాన యోగాల ద్వారా సరిదిద్దాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము. సో లింక్ పెడతాను, చూడండి. రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎట్లా చేస్తే దానికి బాబా జ్ఞాన యోగాలు ఎలా ఉపయోగించాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చదువుకునే మురళి 15th December 2009 మురళి, పేజ్ నెంబర్ 123కి వస్తాం. సగం మురళి చదువుకున్నాము, మిగిలిన మురళి కూడా చదువుకుని తర్వాత కేస్ స్టడీస్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బాబా స్థాపన సమయంలో 350 నుండి 400 మందిని సంభాళించారు. ఇంతమంది కలిసి ఉన్న పరివారం ఎవరికీ లేదు. వేర్వేరు విధులు అయినప్పటికీ అది విధి మరియు పరివారంలో విధి. మామూలు పరివారం, మామూలు విధి, మామూలు పద్ధతిలో దినచర్య గడపటం కాదు, అతీతమైన మరియు ప్రియమైన పరివారం. వీరు చేశారు కనుకనే ఇలా అయ్యింది, ఇది చేశారు అందుకే ఇలా అయ్యింది అని సాకులు చెప్తున్నారు. బాబా ఎదురుగా వ్యతిరేకత లేదా ఏమిటి? సో ఇప్పుడు పరివారం విషయానికి వచ్చేసరికి ఇక్కడ బాబా ఏం చెప్తుందంటే, కొన్నిసార్లు సేవలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమంటామంటే వీరు చేశారు కనుకనే ఇలా అయ్యింది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ మీద తప్పు పెట్టుకోరు, అవతల వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. వీరు చేశారు కాబట్టి ఇలా అయింది, ఇది చేశారు అందుకే ఇలా అయింది అని సాకులు చెప్తూ ఉంటారు. బాబా ఎదురుగా వ్యతిరేకత లేదా ఏమిటి అంటున్నాడు. సో శివబాబా ఏమంటున్నాడు, బ్రహ్మబాబాకి వ్యతిరేకత రాలేదా ఏంటి అని అడుగుతున్నాడు. కొంతమంది వెళ్ళిపోయారు కూడా, ఇది వ్యతిరేకత కాదా? అయినా కానీ బాబా అనేవారు, వెళ్ళిపోయిన వారికి ప్రసాదం పంపండి, వారిని పిలిచే ప్రయత్నం చేయండి, సేవ చేయండి, స్మృతి ఇప్పించండి అని. ఇలా 4 నిశ్చయాల్లో పాస్ అవ్వాలా లేక 3 2 నా నంబర్ 1 అవ్వాలి? సో పరివారం విషయానికి వచ్చేసరికి ఏమైంది, ఇప్పుడు పిల్లలు శివబాబాకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఏమని, వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు. అప్పుడు శివబాబా ఏమంటున్నారు, బ్రహ్మబాబాకు కూడా వ్యతిరేకత వచ్చింది. మరి వ్యతిరేకత వచ్చిన ఆయన ఏం చేశాడు, సేవ చెయ్యాలి, స్మృతిప్పించాలి, ప్రసాదం పంపించాలి అని చెప్పేసి వాళ్ళతోటి ఆ స్నేహము సహయోగం అన్నది మెయింటైన్ చేశారు. సో ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా సేవలకు వెళ్ళినప్పుడు ఏమైందంటే మనం ఎంత చేసినా కానీ ఎవ్వరికి తృప్తి ఉండదు. నా వ్యక్తిగత అనుభవం, టికెట్లు బుక్ చేసే దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు పోసి ప్రతిదీ చేసి పెట్టి అన్ని సులువుగా ఎంత చేద్దాము,
జీవితాన్ని ఎంత సులువు చేద్దాం అనుకున్నా గానీ తడాలు వచ్చేస్తున్నాయి. సో ఏమంటే యుగధర్మం తెలుసు నాకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది చేసినా అది వ్యతిరేకంగానే వెళ్తదని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మలు బలహీనం అయిపోయాయి. సో బలహీనం అయిపోయినప్పుడు మన స్నేహాన్ని, సహయోగాన్ని వేటిని స్వీకరించలేకపోతారు. సో మనకు ఆ విషయం తెలిసినప్పుడు, అందుకే ఇక్కడ బ్రహ్మబాబా ఉదాహరణ కూడా ఇస్తే ఆయనకు మాత్రం వ్యతిరేకత రాలేదు. సో వచ్చినా ఏం చేశాడు, అందరితో కాంటాక్ట్స్ మెయింటైన్. వాళ్ళు ఏమైనా వదులుకుని వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ మన వైపు నుంచి మనం ఆ పని చెయ్యొద్దు. ఎప్పటికీ ఎందుకంటే రికార్డింగ్ నడుస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు, ఆత్మలో సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. సో ఈ రోజు ఒక 100 మంది మనకు సహయోగం ఇచ్చి ఏ ఒక్కరో మనకి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళని ఆధారంగా తీసుకుని మనం ఎందుకు మన ఆత్మలో నెగిటివ్ రికార్డ్ చేయాలి? సబ్జెక్ట్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు, ఆత్మలో సంస్కారం రికార్డ్ అవుతుంది. ఈ రోజు మనకు సేవలకు వెళ్ళినప్పుడు ఎవరైనా మనకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు, వాళ్ళు మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి అని చెప్పి ఈ రకంగా చీప్ గా ఆలోచించాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ చీప్నెస్ రికార్డ్ అవుతుంది, వ్యక్తులు రికార్డ్ అవ్వరు. వాళ్ళు మాట్లాడితే నేను అప్పుడు మాట్లాడతానులే అంటే అహంకారం అది. సో వ్యక్తి రికార్డ్ అవ్వరు, అహంకారం రికార్డ్ అవుతుంది. సో నేను కాబట్టి చేశాను, నేను చేస్తే కదా వచ్చారు. సో ఇది అహంకారం. సో వ్యక్తులు రికార్డ్ అవ్వరు, అహంకారం రికార్డ్ అవుతుంది. సో ఇలా మనం చెక్ చేసి, అందుకే బాబా డ్రామా పైన నిశ్చయం అంటాడు. డ్రామా అని ఎందుకు అంటున్నాడు, మీకు రికార్డింగ్ నడుస్తోంది, వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు, సంస్కారం రికార్డ్ అవుతోంది. సో ఈ రోజు వ్యక్తులు మనకు కలిసినప్పుడు వాళ్ళని ఆధారంగా తీసేసుకుని మొత్తం నెగిటివిటీ అంతా రికార్డ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలేది ఏముంది ఇంకా అందులో? సో వాళ్ళ సంస్కారం మన సంస్కారం మ్యాచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సంస్కారాలు ఉన్న వ్యక్తులే కుటుంబ సభ్యులుగా, బంధువులుగా అందరూ వచ్చేసి కూర్చుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, నష్టపోయేది మనమే. ఇప్పుడు కొంతమందికి జ్ఞానం చెప్పే అలవాటు ఉంటుంది, బాగానే చెప్తారు కూడా. ఆ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. ఆ రాగానే నన్ను ఇంత మాట అన్నారు, ఇంక నేను చెప్పను, వాళ్ళు వినరు, వాళ్ళు చెయ్యరు అని చెప్పి చెప్పడం మానేస్తారు. ఎందుకు, ఎవరో ఏదో అన్నారనో, ఎవరో వినలేదనో, ఏదో ఒక పనికిమాలిన ఒకటి ఇట్లాంటిది ఒక తీసుకొని ఎదురుగా వేసుకొని కూర్చుని జ్ఞానం చెప్పడం మానేస్తారు. సో పుణ్యం జమ కాదు. జమ కానప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడో జన్మలు తీసుకున్నప్పుడు ఏ స్కూల్ దగ్గర ఆగిపోవడమో, లేదా ఇంటర్మీడియట్ దగ్గర ఆగిపోయి పెళ్లిళ్ళు అయిపోవడమో, లేదా ఏమైనా చదువులు చదివినా కానీ ఆ ఉద్యోగాలు లేకపోవడము, స్వసంపాదన లేకపోవడం, ఇవన్నీ వచ్చేస్తే ఇంకా అప్పుడు మళ్ళీ మా బతుకులు ఇలా అయిపోయాయి, మమ్మల్ని మాకు చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేశారు, నాకు 10th అయ్యాక చేశారు, నాకు ఇంటర్మీడియట్ అయ్యాక చేశారు, నాకు డిగ్రీ అయ్యాక చేశారు, నేను నాకంటూ జీవితాన్ని నిర్మించుకోలేకపోయాను, నేను నా కాళ్ళ మీద నేను నిలబడలేకపోయాను, చేయలేకపోయాను, ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎందుకు స్టార్ట్ అయినాయి? ఇప్పుడు సంగమంలో మీరు జ్ఞానం చెప్పాలి కదా, మరి ఎవరో ఏదో అన్నారని ఆగిపోతున్నారు కదా. మీరే ఆగిపోయి నిజాలు చెప్పడానికి భయపడిపోయి, సమస్యలు వస్తాయని మీరే భయపడిపోయి, అసలు ఏ పుణ్యాన్ని జమ చేసుకోకుండా ఉన్నప్పుడు మీరు విద్యావంతుల ఇళ్లలో ఎలా జన్మ? ఒకవేళ తల్లిదండ్రులు చాలా సందర్భాలు చదువుకోకపోయినా అట్లీస్ట్ చదువు విలువ తెలుసుండి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు కూడా రారు. ఎందుకు రాలేదు? సంగమం నడుస్తుంటే మీరు చేయటం లేదు కాబట్టి. అయితే సమస్యల కన్నా భయపడిపోతున్నారు, లేదా మా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేవు, మాకు వీలు కాదు, ఎందుకంటే ఇంట్లో పనుంది మాకు. ఎప్పుడు అయిపోవాలి పనులన్నీ? ఈ యుగం అయిపోయాక అయిపోతాయా? అది ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. సో ఈ రకంగా సేవ చేయాల్సిన అయితే జ్ఞానదానం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరో ఏదో అన్నారని, ఎవరో విమర్శించారని, ఎవరో సమస్యలు తెచ్చారని, నేను సరిగా చెప్పలేకపోయాననో, ఇంకెవరో బాగా చెప్పారనో పోల్చుకుని ఈర్ష్య చెంది అసలు జ్ఞానదానమే చెయ్యనప్పుడు ఆ ప్రాప్తులు ఎట్లా వస్తాయి? సో ఈ రోజు ప్రతిసారి అందుకే ఇక్కడ బ్రహ్మబాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఆయనకు రాలేదా వ్యతిరేకత అంటున్నాడు, వచ్చింది ఆయనకి. ఆయన చెప్పిన జ్ఞానానికే వచ్చింది, ఎందుకు ఉన్న నిజాలు చెప్పేశాడు కాబట్టి. సో కాబట్టి ఏమైంది, సమస్యలు వస్తాయి అంటున్నాడు. సో వచ్చినా నిలబడ్డామా అన్నదే పాయింట్, ఎందుకంటే సంగమం కాబట్టి.
సో మేము ఏమీ నిలబడము, ఏమీ చెయ్యము అని చెప్పేసి ఇప్పుడు అలా చూస్తూ కూర్చుని తీరా యుగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చదివించకపోతే మా అమ్మ నాన్న నన్ను చదివించలేదండి, మా అమ్మ నాన్న నన్ను చదివించలేదు అని ఇక దాని మీద ఇంకా అసలు ఎంత స్ట్రెచ్ ఉంది. మరియు సంగమం నడుస్తోంది, సరిదిద్దుకోవచ్చుగా. ఇప్పుడు శివబాబా, బ్రహ్మబాబా అమ్మ నాన్న చదివిస్తున్నారు కదా ఇప్పుడు. మరి ఇప్పుడు అమ్మ నాన్న చదివిస్తుంటే ఎందుకు చదువుకోవట్లేదు? సాకులు వేసుకొని కూర్చుంటున్నాము. ఆ సాకులు వేసుకున్నంత సేపు ఏమైతుందంటే ఒక అడుగు కూడా ముందుకేయలేం. ఎందుకంటే మనమే సాకులు వేసుకొని కూర్చున్నాం. మాకు వీలు కాదు, సమస్యలు, వాళ్ళేమనుకుంటారో, లేకపోతే మాకు ఇంట్లో పనుంది. మాకు పనుంది కాబట్టి వీలు కాదు. సరే వీలు కాదు. సో పుణ్యం లేదు. మరి లేనప్పుడు చదువుకి విలువ ఇచ్చి అటువంటి ఆత్మలు ఎందుకు తల్లిదండ్రులకు వస్తారు? రారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. అంటే మీ వర్తమాన జీవితము, మీ పురుషార్థం ఏం చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. మీకు ఇటువంటి జీవితం ఎందుకు వచ్చింది? సో మళ్ళీ జీవితం రిపీట్ అవుతుందా అవదా? మీ వర్తమాన పురుషార్థం చూసుకోండి, మీకే తెలిసిపోతుంది. సో మీరే రచించుకుంటున్నారు కాబట్టి బాబా అదే అంటున్నారు, మీ భాగ్యానికి మీరే రచయితలు కాబట్టి ఎందుకు అలజడిలోకి వెళ్తున్నారు అంటున్నారు. ఈ రోజు అమ్మ నాన్న చదివించలేదు అని అంటే ఇప్పుడు సంగమం నడిచేటప్పుడు మనం జ్ఞానదానం చెయ్యట్లేదు. సో అంటే మనమే రచించేసుకున్నాం, మాకు విద్య వద్దు, మమ్మల్ని చదివించే తల్లిదండ్రులు వద్దని మనమే రచించుకున్నప్పుడు ఇంకా అలజడి ఏముంది అంటున్నాడు ఆయన. మీరే రచించుకున్నారు కదా అంటున్నాడు. సంగమయుగం నడుస్తుందని అవకాశం ఇచ్చాడు అందరికి, మనసవాచ కర్మను చెయ్యండి అని చెప్పి. మనం చేసుకోలేదు అంతే. ఒకవేళ చేసినా, ఏమాత్రం చేసినా మళ్ళీ వ్యక్తుల జంజాటంలోకి వచ్చేయడము, నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు సమస్యలు అని చెప్పి భయపడిపోవడం. అప్పుడు ప్రభావం ఎట్లా పడుతుంది? నేనేదో మీద చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకు వచ్చినది వ్యతిరేకత వస్తుంది అది ఇది అంటే బ్రహ్మబాబాకు రాలేదా వ్యతిరేకత అంటున్నాడు. అసలు రావడమే కాళ్ళు ఒత్తుతున్న లక్ష్మిని తీసుకొచ్చి నారాయణ పక్కన నిలబడి సమానత్వం అంటేనే ఇంకా సమాజం అంతా పేలిపోయి ఉంటది ఆ రోజులు. అమ్మో ఆడదాన్ని, ఇదేంటి మనస వాచ కర్మన ఎలా చెయ్యాలి? అమ్మ అనుష అక్టోబర్ నుంచి చెప్తున్నాను, గ్రూప్ లో మీరే కదా పోస్ట్ చేస్తున్నారు. ఒక పూట మీరే సంకల్పాలు పోస్ట్ చేస్తున్నారు కదా, అవే చేస్తారు. మీ పరిధిలో ఎవరెవరైతే ఉంటే వాళ్ళకి వెళ్ళి వాచా సేవ చేస్తారు, మీ స్థితిని పెంచుతారు, స్వరూపం ద్వారా సేవ అవుతుంది. మీరే ఏదైతే గ్రూప్ లో రాత్రికో ఎప్పుడుకో సంకల్పాలు పోస్ట్ చేస్తున్నారు, చెయ్యట్లేదా మరి? సో ఆ రకంగా ఇప్పుడు వ్యతిరేకత అన్నది వస్తుంది. వచ్చినా గాని ఒక స్టెప్ అడుగు ముందుకు వేసామన్నదే పాయింట్. ఈ రోజు నాకు వీలైతే చేస్తాను, నాకు వీలు కాకపోతే చెయ్యను అని అంటే సాధారణ పురుషార్థం అది. ఇంకా మనం త్యాగం ఏం చేసినట్టు అక్కడ? అక్కడ ఆయన ఏం చేశాడు? త్యాగం ద్వారా భాగ్యం అంటున్నాడు. సో అంటే మిమ్మల్ని మీరు చిత్రహింస పెట్టేసుకోమని కాదు ఆయన ఉద్దేశం. అలా చెప్పదలుచుకుంది ఏంటి? ఒక స్టెప్ ఎక్స్ట్రా వెయ్యాలి. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నా గానీ దాన్ని మనకి అనుకూలంగా తిప్పుకుని మన సంకల్ప శక్తితోటి చేసి అప్పుడు ముందుకెళ్ళాలి అంటున్నారు. సో అందుకే ఎవరికి వాళ్ళు భాషను చెక్ చేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు మరి మేము వీలైతే చేస్తామంటున్నామా, వీలు కాకపోతే అంటున్నామా, లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఇంట్లో మీ సమస్యలు తెలుసు కదా, అన్నయ్యతోటి సమస్యలు, సేవకెళ్ళి వచ్చిన తర్వాత నరకం చూపించేస్తాడు, సేవలకు పోనివ్వరు అని చెప్పేసి అన్నయ్యని పక్కన పెట్టేసుకుని కూర్చుంటారు చాలా మంది. సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే అక్కడ సంకల్ప శక్తిని వాడట్లేదు. స్వయాన పరమాత్మే తోడుగున్నారు, మనకి సంకల్ప శక్తిని ఇచ్చారు. సో ఇవన్నీ ఇచ్చి పరిస్థితులను మీకు అనుకూలంగా తిప్పుకోండి, మీకు ప్రత్యక్ష ఫలం ఇస్తాను, భవిష్య ఫలం అంటున్నాను. సో నేను ఈరోజు విశ్వ కళ్యాణకారిని, ఈశ్వరీయ సేవాధారిని, రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మనన్న సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం ఎందుకు సిద్ధించలేదు అంటే వాట్సాప్ గ్రూపుల్లో వేసేటప్పుడు ఆ సంకల్పాలు తెలుసుకుని చేసేస్తున్నారు. నేను రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగి ఆత్మనన్న సంకల్పాలు అందపడుతున్నాయి కాబట్టి చేసేస్తున్నారు. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ఏమైపోతుంది? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరన్న విజ్ఞాన్ని స్వయంగా వేసేసుకుంటున్నారు. సో కాబట్టి ముందుకెళ్లే అవకాశమే లేదు. అంటే మీ సంకల్పాలకి మీ ప్రాక్టికల్ లైఫ్కి తేడా వచ్చేసింది. సో అందుకే మాటికి చెప్తున్నాం, గ్రూపుల్లో సంకల్పాలు వేస్తున్నాం అని అంటే
ఆ సంకల్పాలను ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి. అసలు ఇంతకు మనకు సేవలు చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా అన్న ఒక క్లారిటీ రావాలి. అది వస్తే ఏం చేస్తామంటే మనం వేసుకున్న విఘ్నాలను అప్పుడు మనమే వినాశనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మనమే విఘ్నాలు వేసుకుంటాం, ఎవ్వరూ వెయ్యరు. ఎవరో వేస్తున్నారన్నది మన భ్రమ. ఒకవేళ వేశారే అనుకుందాం, మన శక్తి ఏమైంది, మన జ్ఞానం ఏమైంది, మన శక్తి ఏమైంది? సో అవన్నీ ఉపయోగించాలి కదా. సో మన ఇంట్లో వాళ్ళ మీదనే మనం ప్రయోగం చేయకుండా ఎక్కడెక్కడికి విశ్వంలో ఆత్మలకు ఎట్లా పంపించగలం? అలా అని చెప్పి మనసా సేవ చేయడం ఆపమని చెప్పట్లేదు, చెయ్యండి. కానీ ఇక్కడ కూడా చేస్తూ పోవాలి ఇంట్లో. సో అందుకే బ్రహ్మబాబా ఉదాహరణ ఇస్తూ బాబా చెప్తున్నారు, బాబాకి వ్యతిరేకత రాలేదా ఏంటని. అందువలనే వినాశనానికి తయారీలు జరుగుతున్నా కానీ వినాశనం ఆగి ఉంది. ప్రకృతి కూడా బాబా దగ్గరకు వస్తుంది. నాకు చాలా భారం అయిపోయింది అని ప్రకృతి కూడా అంటుంది. భారం నుండి ముక్తి అవ్వాలని ప్రకృతి కూడా అనుకుంటుంది. నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే పాత్ర నాది, కానీ బ్రాహ్మణ పరివారంలో చిన్న విషయంలో కూడా నాకు తోడుగా అయిపోయే పిల్లలు ఉన్నారు అని మాయ అంటుంది. నన్ను కూర్చోబెడుతున్నారు అని అంటుంది. సో మాయ వచ్చి బాబాకి ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అంటుందంట. అంటే ఇంకా సంగమం అయిపోయి సత్యం వస్తే అది వెళ్ళిపోతుంది కాబట్టి అలా వెళ్ళిపోయే సమయం వచ్చింది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంట, చిన్న విషయంలో కూడా నాకు తోడుగా అయిపోయే పిల్లలు ఉన్నారంటే మాయకు తోడైపోతున్నారంట. ఆ మాయకు తోడైపోయేసరికి ఏమైందంట, మాయ ఉండిపోవాల్సి వస్తుందంట. సో ఇవి మాయ ఏం చెప్తుందా అన్నది బాబా చెప్తున్నారు సరదాగా అంతే. సో నన్ను కూర్చోబెడుతున్నారు అని అంటుంది. ఈ 4 నిశ్చయాల్లో శాతం ఉంది కనుకనే మీ రాజ్యాన్ని తీసుకురావడానికి సమయం ఆగుతూ ఉంది. మాయ మరియు ప్రకృతి రెండూ సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆజ్ఞాపించమంటారా? ఇప్పుడు చెప్పండి. పిల్లలు ఎవరు రెడీ కాకపోతే మాయను మరియు ప్రకృతిని ఆజ్ఞాపించమంటారా, చేయమంటారా? చేయి ఎత్తండి, తయారేనా అంటున్నాడు. సో తయారేనా అంటే ఏం సమాధానం ఇస్తాము? ఇంకా తయారవ్వలేదు, ఇంకా సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లోనే ఉన్నాం. సో ఇంత సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుని ఇంత ఉందా అనుకునే కన్నా ఫస్ట్ మనం ఆత్మ అన్న స్థితి ఎలా వస్తుంది? సంకల్పం ద్వారా వస్తుంది. సో ఫస్ట్ మనం అందుకే పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి ఏం చేయాలా అని చెప్పాను, ఆ దినచర్యను పాటిస్తూ పోండి, చాలా మటుకు స్థితి సెట్ అయిపోతుంది. మామూలుగా చేయి ఎత్తకండి, పరీక్ష వస్తుంది పరీక్ష. ఎవరు రెడీ అయినా బాబ్దాదాకి ప్రతి బిడ్డపై ఇదే ఆశ. ఏ విధంగా అనే దానిని తొలగించి ఈ విధంగా చేయండి. ఎలా చేయను, ఎలా అని అనకండి, ఇలా అనండి. ఏమి చేయను కాదు, ఇలా చేయాలి అనండి. ఈ ఆశను ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? ఎందుకంటే అందరూ తయారవ్వాలి. మీరు తయారయ్యారు అని చేతులు ఎత్తారు అయితే మీ పని ఏమిటి? ఒక్కొక్కరిని మీ సమానంగా తయారు చేయాలి. చేతులు ఎత్తిన వారు ఆ విధంగా తయారు చేయగలరా? పరివారాన్ని తయారు చేయగలరా? ఈ విషయం గురించి చేతులు ఎత్తండి, చేయగలరా? సో పరివారాన్ని తయారు చేయగలమా అంటే ఇక్కడ బాబా మీ సమానంగా అంటే మనం బాబా సమానంగా తయారు చేయాలి. సో ఎవరినైనా తయారు చేయాలంటే ఈరోజు మనం తయారై ఉండాలి. సో తయారై మనస వాచ కర్మన 3 సేవల ద్వారా తయారు చేయాల్సి వస్తుంది. సో బ్రహ్మబాబా వంశంలోకి రావాలి అంటే 3 సేవలు చెయ్యాలి. సో కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎంతవరకు మీకు వీలైతే అంత మనసా సేవ చేస్తూ పోతుంటే ఒక స్టేజ్ లో బేహద్లోకి వెళ్ళిపోతారు. వాచా సేవ విషయానికి వచ్చేసరికి వేల జనాలని కూర్చోబెట్టి ప్రసంగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడేది ప్రభావం చూపించినా చాలు. సో ఎక్కువ మంది స్టేజ్ మీద కూర్చుని మాట్లాడితే వాళ్ళు ఏదో ఎక్కువ సేవలు చేసినట్టు, మనం ఏదో ఇళ్లలో కూర్చుని చేస్తే తక్కువ చేసినట్టు కాదు. ప్రభావం పడిందా అన్నది పాయింట్. ప్రభావం పడనప్పుడు ఎంత వేల జనానికి ఇచ్చినా వేస్టే. సో ఆ విషయంలో తీసుకుని అసలు జ్ఞానం ఏంటా అన్నది రుజువులతో సహా చెప్పేటప్పుడు చెప్పండి. వాళ్ళు వింటారా, నమ్ముతారా నమ్మరా అన్నది తర్వాత సంగతి. మీరు చెప్పేదైతే ఇప్పుడు నేనే ఉన్నాను, ఏళ్ల తరబడి నుంచి చెప్తూ ఉన్నాం, ఎంతో మంది నమ్మలేదు. సో నమ్మలేదని చెప్పి ఆగిపోయామా? సో కాబట్టి చెప్తూ ఉంటే, ఎందుకంటే ఆత్మల స్థితి పెరిగినప్పుడు నమ్మేస్తారు, ఆ స్థితి లేనప్పుడే కొంచెము కాస్త అటు ఇటు అవుతారు. కాబట్టి మనం చేసేది మనం చేస్తూ పోవాలి. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, పరివారాన్ని తయారు చేయగలరా? ఈ విషయం గురించి చేతులెత్తండి. ఎంత సమయం కావాలి? ఎంత సమయం కావాలి? 1 సంవత్సరమా? టీచర్స్ చెప్పండి ఎంత సమయం కావాలి? పాండవులు చెప్పండి, చేయి ఎత్తారు, కొంత సమయం కావాలి. పరివారం అంటే పరివారంలో సహయోగం ఇవ్వవలసి ఉంటుంది కదా. పరివారంతో తెంచుకోకూడదు.
వదిలేసి వెళ్ళలేరు, ఉండాల్సిందే. ఇక్కడే అయినప్పుడు పరివారాన్ని కూడా తయారు చేయవలసి ఉంటుంది కదా. లౌకికంలో కూడా ఎవరైనా బాగా వృద్ధి అయితే ఒకరికొకరు సహయోగి అయి ముందుకు తీసుకువెళ్ళేవారు కదా. గ్రామాన్ని కూడా తమ కుటుంబంగా భావించేవారు. కానీ ఇదైతే అలౌకిక కుటుంబం. ఎందుకంటే గొడవలు లేదా మాయ అనేవి పరివారం విషయంలోనే వస్తాయి, సంబంధంలో వస్తాయి. సంబంధంలోకి వచ్చినప్పుడే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. చేయి ఎత్తిన వారు ఏమంటారు? ఎవరైనా మాట్లాడతారా? మైక్ ఇవ్వండి ఇలా అనే మిగతా వారు చేతులెత్తండి. ఈ సీజన్లో ఒకరికొకరు సహయోగం ఇచ్చి ఒకరికొకరు ముందుకు తీసుకువెళ్ళి బాబా ఆశను పూర్తి చేస్తారా? సరేనా? సో అందుకే చెప్పాను, బాధ్యత తీసుకుంటున్నామా, పరివారాన్ని తయారు చేస్తున్నామా, లేదా ఎవరెట్టిపోతే నాకెందుకు, అయినా మనం ఎందుకు ఇప్పుడు అనవసరంగా మాట్లాడి ఎందుకు సమస్యలు తెచ్చుకోవాలి. సో ఏదైతే ప్రొద్దుటూర్లో ఆ సెంటర్ గురించి, ఆ కార్ డ్రైవింగ్ గురించి మనం తెలుసుకున్నామో, అటువంటి సందర్భాల్లో మనకెందుకు సమస్యలు అంటున్నారు కానీ యాక్చువల్గా చెప్పాలి. ఆ సెంటర్ ఇన్ఛార్జ్కి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వినకపోతే శక్తి ఇస్తాము, సెంటర్లో శక్తి నింపేస్తాం. కానీ వాచాని ఉపయోగించాలి కదా. సో వాచాని ఉపయోగించడం అంటే మురళీలు చెప్పడమే కాదు, ఇలాంటి సందర్భాల్లో కూడా మాట అంటే ఎవరికైనా దాని అవసరం ఉంటే మాట సాయము చేయొచ్చు. ప్లస్ కొన్ని విషయాలు చెప్పినప్పుడే వాటిని సరిదిద్దొచ్చు. సో అటువంటి చోట అంటే వాచ వాడుతున్నామా లేదా చూడండి. సో దానికి కూడా మార్కులు అనేవి జమ అవుతాయి. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, చేతులెత్తి సంతోషం చేసేశారు, మంచిది. ఒకే బలం ఒకే నమ్మకం అని బాబా చెప్తున్నారు. ఈ రెండు విషయాలు ఉంటే జరగనిది ఏముంది. బాబా ఎంత కొంచెం సమయంలో స్థాపనా పాత్రని అభినయించారు. ఇప్పుడైతే అందరూ జ్ఞానసాగర్లు అయిపోయారు, డబుల్ లైట్ గా కూడా అయిపోయారు. ఇది కొంచెం ధ్యాస పెట్టవలసిన సబ్జెక్ట్ అని బాబ్దాదాకి తెలుసు. ఇంతకు ముందు కూడా మీకు పని ఇచ్చాను, తక్కువలో తక్కువ ఒక సెంటర్ అయినా కానీ నిర్విఘ్నంగా అవ్వాలని. సెంటర్ తర్వాత జోన్ అవ్వాలి. జోన్ ని కూడా వదిలేయండి, ఒక పట్టణం అనుకోండి, ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తా, ఇలా కలకత్తా ఒకటి అయినా నిర్విఘ్నంగా అవ్వాలి. కలకత్తా వారు, ఢిల్లీ వారు కూడా కూర్చున్నారు. ఇది కర్ణాటక వారి అవకాశం. కర్ణాటక టీచర్స్ అందరూ కూర్చున్నారు. కర్ణాటకలోని ఒక్కొక్క సేవా కేంద్రం కనెక్షన్ లో ఉన్న సేవా కేంద్రాలన్నీ ఒకటి అయిపోవాలి. అప్పుడు ఆ జోన్ కి లేదా పట్టణానికి బాబ్దాదా బహుమతి ఇస్తారు, మంచి బహుమతి ఇస్తారు. ఎవరో ఒకరు నిమిత్తమై చూపించాలి. ముఖ్య సేవా కేంద్రం ఆ సేవా కేంద్రంతో పాటు ఉన్న మిగిలిన సేవా కేంద్రాలు ఉన్న ఒకటి అవ్వాలి. పరివారం అందరూ అవ్వవలసిందే, కానీ ఇప్పుడు వరకు ఫలితం రాలేదు. అంటే ఇంకా అందరూ ఒకటై నడవాలి అని ఏదైతే బాబా చెప్తున్నారో ఆ స్థితికి రాలేదు అంటున్నారు. మధువనం వారు చేతులెత్తారు. చేయలేనిది ఏముంది, కానీ చేయవలసి ఉంటుంది. సరేనా? ఇష్టమేనా? బాబ్దాదా ఈ సీజన్లో 3-4 సార్లు చెప్పారు, కానీ ఎవరి ఫలితం ఇంతవరకు రాలేదు. ఈ విషయం కూడా అకస్మాత్తుగా జరుగుతుంది అని అనుకుంటున్నారు ఏమిటి? అకస్మాత్తుగా జరిగినా కానీ చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. అప్పుడే చాలా కాలం యొక్క అధికారాన్ని పొందుతారు అని బాబ్దాదా చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? సంలగ్నత అనే అగ్నిని వెలిగించండి, చేయవలసిందే. ఒక్క విషయంలో అందరూ పాస్ అయ్యారు. బాబ్దాదాపై మాకు 100% మనస్పూర్వక ప్రేమ ఉంది అనేవారు చేతులెత్తండి. 100% ఉందా? చేయి పైకి ఎత్తండి. ప్రేమకి బదులివ్వడం అంటే ఏమిటి? ప్రేమకు బదులివ్వడం అంటే సమానంగా అవ్వటం, సంపన్నంగా అవ్వటం, సంపూర్ణంగా అవ్వటం. సో ప్రేమకు బదులు ఇవ్వడం. ఈ రోజు బాబా అంటే మాకు ప్రేమ ఉందంటే ఏం చేసి చూపించాలి? ఇక్కడ బాబాకి సమానంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి, అన్ని ప్రాప్తులతోటి సంపూర్ణంగా, అంటే ఏ బలహీనతలు లేని స్థితికి రావాలి. ఈ మురళిలో లేదు కానీ ఈ పదాల యొక్క అర్థము వేరే మురళిలో ఉంది. ఇప్పుడు బాబ్దాదా ఒక వ్యాయామం చెప్తున్నారు. బాబ్దాదాలు ఇద్దరిపై ప్రేమ ఉంది అని అందరూ అంటున్నారుగా, చేయి ఎత్తారు. నంబరి వారిగా ఉంటారు, కానీ చేయి ఎత్తారంటే బాబ్దాదా ఒప్పుకుంటారు. ఇద్దరిపై ప్రేమ ఉంది కదా. బ్రహ్మబాబా మరియు శివబాబా ఇద్దరిపై ప్రేమ ఉంది కదా. ఇద్దరితో ఉంది, చాలా మంచిది. ఇద్దరి సమానంగా అవ్వాలనుకుంటున్నారు. ఇద్దరిపై ప్రేమ ఉంటే శివబాబా నిరాకారుడు మరియు బ్రహ్మబాబా ఫరిష్తా కదా అంటున్నారు. సో ఇప్పుడు శివబాబా సమానంగా నిరాకారులుగా అవ్వాలి, బ్రహ్మబాబా సమానంగా ఫరిష్తా అవ్వాలి. ఫాలో ఫాదర్ అంటే ఇద్దరిని ఫాలో అవ్వాలి. సో నిరాకార స్థితిలో శివబాబాని, ఫరిష్తా స్థితిలో బ్రహ్మబాబాని. రేపటి నుండి కాదు, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి రోజంతటిలో ఇద్దరి తండ్రులపై ప్రేమ ఉంటే ఒక్కొక్కసారి స్వయాన్ని నిరాకారి తండ్రి సమానంగా నిరాకారి స్థితిని అభ్యాసం చేయండి, తండ్రిని అనుసరించండి. మరియు ఒక్కొక్కసారి ఫరిష్తాయ్ సాకార రూపి బ్రాహ్మణులుగా కాదు, బ్రాహ్మణులే కర్మ చేయండి, కానీ కర్మ చేస్తూ ఫరిష్తా స్థితిలో ఉండండి.
అప్పుడు కర్మభారం ప్రభావం వేయలేదు. బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే బ్రహ్మబాబా అన్ని పనులు చేశారు, నిమిత్తంగా అయ్యారు. బ్రహ్మబాబాపై ఎంత భారం ఉంది? మీ ఎవరికి అంత భారం లేదు, ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. సో ఈరోజు సేవల విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా భూభారం అంతా మోసేసినట్టు చాలా సందర్భాల్లో చాలా మంది బిల్డప్లు కూడా ఇస్తుంటారు, కానీ బ్రహ్మబాబా అంత ఉందా మీకు అంటున్నాడు. సో ఆయనకున్నంత భారం అయితే లేదు. సో కాబట్టి అట్లా కంపేర్ చేసుకుని చూస్తే అయితే అసలు మన విషయానికి వచ్చేసరికి చాలా మటుకు భారం లేదనే చెప్పొచ్చు. సో కాబట్టి ప్రతిదీ బ్రహ్మబాబాతో పోల్చుకుంటూ ఉండమని చెప్పేది అందుకే. సో బ్రహ్మబాబాతో పోల్చుకుంటే మనం చేసేది చాలా తక్కువ అన్నది అర్థమైతే ఆ అహంకారం అన్నది కూడా పోతుంది. సో తర్వాత ఏమంటున్నారంటే, బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే బ్రహ్మబాబా అన్ని పనులు చేశారు, నిమిత్తంగా అయ్యారు. బ్రహ్మబాబాపై ఎంత భారం ఉంది? మీ ఎవరికి అంత భారం లేదు, ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? బ్రహ్మబాబా కంటే ఎక్కువ భారం ఎవరికైనా ఉందా అంటే చేతులు ఎత్తండి, ఎవరూ ఎత్తటం లేదు. బ్రహ్మబాబా అంత బాధ్యతను నిర్వర్తిస్తూ కూడా కార్యంలో ఏ విధంగా ఉండేవారు? కర్మలో కూడా ఫరిష్ఠా రూపంగా ఉండేవారు కదా. మీకు కూడా బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా, అయితే ఒక్కొక్కసారి ఫరిష్ఠా రూపంలో ఉండండి, ఒక్కొక్కసారి నిరాకారి స్థితిలో ఉండండి. ఈ అభ్యాసం చేయండి. బ్రహ్మబాబా అంటూ బ్రహ్మబాబా సమానంగా ఫరిష్ఠాగా అయిపోండి, మరియు నిరాకార శివతండ్రిని స్మృతి చేసి నిరాకారి స్థితిలో స్థితులైపోండి. ఇలా చేయగలరా లేక కష్టమా? మధ్య మధ్యలో ఇలా చేయాలి, అది నిరంతరం అయిపోవాలి. మీరు చేసే కర్మల లెక్కతో మీ దినచర్య ఏదైతే ఉందో దాని అనుసారంగా ఈ అభ్యాసాన్ని నిర్ణయించుకోండి. సో ఎప్పుడు నిరాకారి స్థితిలో ఉండాలి, ఎప్పుడు ఫరిష్ఠా స్థితిలో ఉండాలి? సో పరంధామానికి వెళ్ళేటప్పుడు నిరాకారి స్థితి, ఆ తర్వాత మన సేవలు అయిపోయిన తర్వాత నిరాకారి స్థితి. అంటే ఈ నిరాకారి స్థితి జ్యోతిర్బిందు స్వరూప స్థితి. ఫరిష్ఠా స్థితి అంటే ఇంకా ఈ సాకార లోకం నుంచి సూక్ష్మ లోకంలో ఉండి మనం మధ్యాహ్నం చెప్పుకున్నట్టు సెంట్రల్ వెళ్ళి శక్తి నింపడము, లేకపోతే భక్తుల మనోకామనలు పూర్తి చేయడము, అట్లా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి లైట్ రూపంలో వెళ్ళి డైరెక్ట్ గా ఇవ్వాలనుకుంటే ఫరిష్ఠా స్థితి. అంటే ఉన్న చోటే ఉంటాము కానీ ఫరిష్ఠాలు వెళ్ళి చేస్తాం. సో ఆ రకంగా బ్రహ్మబాబాని, ఆ తర్వాత నిరాకారి స్థితి. శివబాబా ఏ రకంగా అయితే నిరాకారి స్థితిలో వచ్చి దేహాన్ని తీసుకుని సేవలు చేస్తాడో ఆ రకంగా మనం కూడా నిరాకారి స్థితిలో దేహాన్ని అద్దెకి ఇచ్చాడు మనకి, తీసుకుని సేవలు చేస్తాము. సేవ అయిపోయాక మళ్ళీ పరంధామానికి నిరాకారి స్థితిలో వెళ్ళిపోతాం. సో మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. సో నేను అది వీడియో ఏదైతే ఉందో అక్కది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, వినండి. సో రేపు ఆ విషయాల గురించి పరివారంలో మరి ఇలాంటివి కూడా జరిగితే మనం ఎలా చెయ్యాలి అని చెప్పేసి తెలుసుకుందాము. సో ఈ శుద్ర పూజల గురించి మీ నోటీస్కి ఏమైనా వస్తే, మీరేమైనా చెప్పదలుచుకున్నా, పోనీ శుద్ర పూజలకు ఈ మంత్రతంత్రాల గురించి మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా మీరు మెసేజ్ అన్న పెట్టొచ్చు, లేదా రేపు క్లాస్లో అన్న అడగొచ్చు. ఆ క్లారిటీ తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఒకరిని ఎడ్యుకేట్ చేయగలుగుతాము, ప్లస్ మనం వాటిల్లో అలాంటి విషయాల్లో ఇరుక్కోకుండా మన బుద్ధిని పాడు చేసుకోకుండా ఉండొచ్చు. సో మళ్ళీ రేపు 3కి కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.